హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి తెలంగాణలోని ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పవచ్చు. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా చాలా మంది స్టూడెంట్స్కి వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి స్కాలర్షిప్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి మీకు మీ స్కాలర్షిప్ వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. స్కాలర్షిప్ ఎలా చెక్ చేయాలో నేను ఈ వీడియో మొత్తం చూపిస్తాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇక టాపిక్కి వెళ్తే, ఇక్కడ మనకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మన మొబైల్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే, సిస్టంలో అయినా సరే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ సెర్చ్లో టీజీఈ పాస్ అని టైప్ చేయండి. టీజీఈ పాస్ ఓకే చేయండి. ఇక్కడ మన పైన ఫస్ట్ కార్నర్ ఒకటి కనిపిస్తుంది కదండి, ఈ పేజ్ ఓపెన్ అయినాక ఇక్కడ ఈ దానిపైన క్లిక్ చేయండి. తెలంగాణ ఈ పాస్ సిజీజీ. ఇక్కడ తెలంగాణ ఈ పాస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అప్లికేషన్ సిస్టమ్ స్కాలర్షిప్స్ అని కింద ఉన్నాయి. దానిపైన కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అండ్ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అంటే ఇక్కడ 5th టు 10th వరకు 10th వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ ఎవరంటే ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అండ్ అకాడమిక్ ఇయర్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అండి. అండ్ ఇయర్ ఆఫ్ పాస్, మీ ఎస్ఎస్సి ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి పాస్ టైప్ అండ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ టైప్ చేద్దాం ఫస్ట్ మనం. ఇక్కడ అకాడమిక్ ఇయర్ అండి, మీ అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్ లో మీరు స్కాలర్షిప్ చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అండి, మీ టెన్త్ క్లాస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఎస్ఎస్సి టైప్ పాస్ టైప్ అండి, రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అదర్ బోర్డు. ఇప్పుడు ఇందులో మీరు ఏదైతే క్వాలిఫై అయిందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, గెట్ స్టేటస్ అని కొట్టండి. చూసారు కదండి, ఇక్కడ మొత్తం మీ డేటా మొత్తం ఇక్కడ వస్తుందండి. ఇక్కడ మీ డేటా మొత్తం కనిపించుంటుంది. ఇక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీ స్కాలర్షిప్ ఎక్కడ ఆగిపోయిందో ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఎంటీఎఫ్ అండ్ ఆర్టీఎఫ్ అని రెండు ఉంటాయి కదా. ఇక్కడ ఆర్టీఎఫ్ అంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళకి వెళ్ళేది, ఎంటీఎఫ్ అంటే మనకు వచ్చే ఫండ్స్ అండి. ఇక్కడ ఎంటీఎఫ్ అండ్ ఆర్టీఎఫ్ అని ఉంది కదండి, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందా మనీ, లేదా ఎక్కడ ఆగిపోయిందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీ ఎవరికైతే అమౌంట్ పడలేదో ఇక్కడ పైన వాళ్ళకు చూపిస్తారండి. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో మనకు ట్రాన్స్ఫర్ చేయలేరు మనీ సెంట్ టు అంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్లో హార్డ్ కాపీ రిసీవ్డ్ నాట్ కన్ఫర్మ్ అని కొంతమంది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఒకవేళ మీకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హార్డ్ కాపీ నాట్ కన్ఫర్మ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని కనిపిస్తే మీరు మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి. అండ్ త్వరగా అయిపోతుందండి. దీన్ని ఇక్కడ మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడనే మనం సేవ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది చెక్ చేసుకోవడానికి, అప్లికేషన్ నెంబర్ కానీ ఇలా. అంతే అండి, చాలా సింపుల్గా చెక్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.